బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయిన పలువురు వైసీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అసభ్య వ్యాఖ్యలు, పోస్టులతో విరుచుకుపడిన వారందరిపై కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. హెచ్చరించినట్లుగానే రెచ్చిపోయిన వైసీపీ వారందరి పేర్లను రెడ్ బుక్ లో రాశానన్నారు లోకేష్. దీంతో రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారందరిపై ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసులకు భయపడి సినీ నటుడు పోసాని మురళి కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పారనే కామెంట్స్ వస్తున్నాయి. శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. నేను 100% మనస్సాక్షిగా, నా తల్లి తండ్రి సాక్షిగా ఒక పార్టీని తిట్టాలని, ఒక పార్టీని పొగడాలని, ఎవరు మంచో అదే నేను అభినందిస్తా. ఆ మంచి లేనప్పుడు వాళ్ళనే విమర్శిస్తా. అదే నా ఒక ఓటర్ లాగానే. ఒక ఓటర్లు కూడా కాంగ్రెస్కి ఓటేశారు. కాంగ్రెస్ సరిగా పరిపాలించకపోతే టీడీపీకి వేశారు. మళ్ళీ టీడీపీ సరిగా పరిపాలించకపోతే మళ్ళా కాంగ్రెస్కి వేశారు. మళ్ళా రామారావుకి వేశారు. ఓడించి మళ్ళా రాజశేఖర రెడ్డికి వేశారు. ఓడించి మళ్ళీ బాబుకి ఇచ్చారు. ఆయన కూడా వాగ్దానాలు చేయకపోతే జగన్కి ఇచ్చారు. జగన్లో ఏదో లోపం ఉందని చెప్పి మళ్ళీ బీజేపీ మళ్ళా బాబుకి ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు అవకాశవాదులు అనుకుంటున్నారా? వాళ్ళకి ఆశ ఏదో ఇద్దరు ముఖ్యమంత్రి చేస్తే మనకి ఇంత ఇస్తాడు కానీ ఇవ్వట్లేదు అని వాళ్ళకు నేనంతే. తల్లి సాక్షిగా నేను ఓటర్లాగా, మరి ఓటర్లే ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకి ఓట్లేశారంటే అన్ని పార్టీలు మారినట్టు కాదు ఓటరు. నువ్వు దండం పెట్టి నా కోసం ఓటేయండి, ముఖ్యమంత్రి చేయండి, ఈ వాగ్దానాలు చేస్తా, చేయలా మళ్ళీ ఇంకోళ్ళకి వేశారు. నా భావం అదే, నా బాధ అదే, నా నిజం కూడా అదే. అది నేను చేసిన రాజకీయాలు ఇప్పటివరకు. అందుకని అడ్డమైన రాజకీయాలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు అసభ్యకర పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎవరెవరి మీద ఈ కేసులు నమోదు చేస్తుంది? ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఏం జరుగుతుంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వేగంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. రెడ్ బుక్ అంటే వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వ్యక్తులు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే గత 20 రోజుల కాలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక కీలకమైన పరిణామంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠినంగా శిక్షించడంతో పాటు పీడీ యాక్ట్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2 రోజుల క్రితం జరిగిన ఏపీ క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించి చట్ట సవరణ చేసేందుకు కూడా ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. ఇక తాజాగా చూసుకుంటే మొన్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, రేపెవరు అనే ఉత్కంఠ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపుగా చూసుకుంటే వారం 10 రోజుల క్రితం శ్రీరెడ్డి బహిరంగంగా నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో విడుదల చేసింది. ఆ తర్వాత లోకేష్ అన్న అంటూ కూడా మరొక లేఖ రాసి రాజకీయాలు గుడ్ బై చెప్తున్నా, తాను ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు, కొంతమంది చెప్పిన దాని ప్రకారమే తాను విమర్శలు చేశాను, క్షమించమని చెప్పి ఒక్కొక్క పేరుతో ఆమె వేడుకున్న పరిస్థితి కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఇక ఆమె ఘటన మరొక ముందే తాజాగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి, ఆయనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఒక రకమైన ఆందోళన, అలజడైతే మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనూహ్యంగా ఆయన నిన్న మీడియా సమావేశం పెట్టి మరి నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, ఒక ఓటర్గా ఇచ్చిన హామీలకు సంబంధించి మాత్రమే మాట్లాడటం జరిగింది, అలాగే తాను ఎవరిని ప్రోద్బలించడం కానీ లేకపోతే వ్యక్తిగతంగా తిట్టలేదు, తిట్టినట్టు చూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధం అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ, అంతేకాదు తాను ఇక భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండను, రాజకీయాల జోలి వెళ్ళను అని చెప్పి రాజకీయాలకి గుడ్ బై అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని ఇక ప్రధానంగా చూసుకోవాలి. ఇక తాజాగా చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. 1 శ్రీరెడ్డి కావచ్చు, 2 పోసాని కృష్ణమురళి, 3 రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చుట్టూ కూడా కేసుల ఉచ్చు బిగుస్తుంది. హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలని చెప్పి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టు ఆయనకి
క్వాష్ చేయడానికి నిరాకరించడం, అలాగే బెయిల్ వేసిన సమయంలో తీవ్రస్థాయిలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక రామ్ గోపాల్ వర్మ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది ఏమిటి అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే భయం ఉందని చెప్పి ఒక పాయింట్ని మెన్షన్ చేయడంతో ఇప్పుడు వారు ఏ స్థాయిలో ఆందోళన అలజడి భయం చెందుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వాన్ని అండ చూసుకొని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సినీ నేతలు కావచ్చు, సినీ యాక్టర్లు కావచ్చు, ఒక్కొక్కరైతే మాత్రం వణికిపోతున్న సంఘటన అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. శివ, అలాగే ఇటు చూసుకుంటే పోసాని నిన్న చెప్పుకున్న మనం మాటల్ని చూసుకుంటే ఆయన నేను ఈ కేసులకు భయపడి వెనక్కి తగ్గట్లేదు, నా వ్యక్తిగతంగానే రాజకీయం నుంచి తప్పుకుంటున్నాను అంటూ కూడా ఆయన చెప్పారు. అంటే మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు శివ? ప్రధానంగా ఆయన అయితే వీటికి భయపడట్లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి ఆయన చేసిన పోస్టుకి అధికార పక్షం నుంచి ఘాటైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన కేసులకు భయపడకపోతే ఇప్పుడే ఎందుకు రాజీనామా చేయాలి, ఇప్పుడే ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రకటన చేయాలి? నిజంగా ఆయన వీటికి భయపడకపోయినా లేకపోతే ఇంకోటైనా సరే ఇవన్నీ తేలిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పొచ్చు కదా అనేది కూటమి ప్రభుత్వం ప్రభుత్వ నేతల నుంచి వస్తున్న ప్రశ్నలు. అంటే వాస్తవానికి చూసుకుంటే ఆయన నిన్న మీడియాతో మాట్లాడిన వర్షన్ గమనిస్తే కనుక ఖచ్చితంగా కేసుల పరంపర భయం అయితే ఒక రకమైన ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే కేసులు అంత ఈజీగానే ఉండవు. ఒక్కసారి మనపై ఒక కేసు నమోదైందంటే అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. వేరే దేశానికి వెళ్ళాలన్నా, లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించి కానీ, లేకపోతే ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కానీ, కెరియర్కి సంబంధించి కానీ, ఉద్యోగ ఉపాధాలకు సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రభావం చూపుతాయి. సో ఈ కేసులు అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక రకమైన భయాన్ని అయితే ఖచ్చితంగా పైకి ఎన్ని మాటలు చెప్తున్నా, ఏ రకంగా మాట్లాడుతున్నా కేసులంటే మాత్రం ఒక రకమైన భయం అలజడైతే మాత్రం ప్రతి ఒక్కరిలో కొనసాగుతోంది. కేసుల భయంతో పోసాని రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆయనపై పెట్టిన కేసులకు సంబంధించి కూడా ఏంటంటే ఎప్పుడైతే రాజకీయాలకి గుడ్ బై చెప్తామో, రాజకీయాలకు గుడ్ బై చెప్తే కేసుల పరంపర తగ్గుతుందనేది ఒక ఆలోచనగా ప్రస్తుతం పోసాని భావించినట్లు కూడా మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ శివ.